శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నకిలీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ్ సాయిరాజ్, తమ్మినేని సీతారాం. నకిలీ మద్యంపై బెల్ట్ షాపుల నిర్వహణపై ఇచ్చాపురం వైసీపీ సోమవారం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఇచ్చాపురం పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్, తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యంతో ప్రజలు అనారోగ్యం పాడవుతుందని, ఇప్పటికే సుమారు 400 మంది మృతి చెందారన్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ బడా నేతలు ఉన్నారని ఆరోపించారు. నకిలీ మద్యాన్ని, బెల్ట్ షాపులను వెంటనే నిరోధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఇంత జరిగింది. నకిలీ మద్యం మీద రాష్ట్రం ఇంచుమించు భారతదేశానికే చేరింది. అలాంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, దీన్ని ఇమీడియట్గా మీరు అరికట్టండి, అరికట్టి యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. అయితే నేనేమంటున్నానంటే ఇది ఖచ్చితంగా అరికట్టాలంటే మీరైనా రాజీనామా చేయాలా. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయాలి. లేదు, మంత్రి గారు ఉన్నారు కొల్లు రవీంద్ర గారు, ఆయనైనా రాజీనామా చేయాలి. ఏదీ చేయకుండా గోలు గిల్లుకుంటూ కూర్చుంటే ఇది ప్రభుత్వం అనుకుంటారా? అందుకు నేను అంటున్నాను, వీఆర్ క్లియర్లీ వీఆర్ డిమాండింగ్ టు విత్ దిస్ ఇష్యూ. సీఎం హ్యాస్ టు రిజైన్ నార్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్. మరి వాళ్ళకి అక్కడ చాలా ఏదైతే స్పిరిట్ మరియు కొన్ని రసాయనాలు కల్తీ మందు తయారు చేయడానికి, వాటితో పాటుగా మద్యం బాటిల్స్, మరి ఏవైతే బ్రాండెడ్ ఉన్నాయో దానికి సంబంధించి స్టిక్కర్స్ కూడా వాళ్ళు అది కంప్లీట్గా ఒరిజినల్ లాగా ఫేక్ వన్నీ కూడా చేసి మనం అందరం ఈ కథనాన్ని టీవీలో అందరూ చూశారు. ఇంత జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం దాని మీద ఎలాంటి స్పందన లేదు. మరి దీని అనుకున్నటువంటి బడా నాయకులు ఎవరైతే ఉన్నారో, మరి జయచంద్ర గారు ఒక ఇన్ఛార్జ్ అయి ఉండి వాళ్ళ అనుచరులు మొత్తం 5,820 కోట్లు మాఫియా చేసినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏ సిబిఐ వారు కూడా దాని మీద దర్యాప్తు చేయడం లేదు. మరి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఈ మద్యాన్ని అంచెల వారీగా నిర్మూలించడం కోసమని ఏవైతే ఈ మద్యం షాప్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక టైం లిమిట్ చేసి వాళ్ళు అవన్నీ కూడా మన గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే అమ్మేవారు. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. పర్మిట్ రూమ్స్ వచ్చేసాయి. మరి అలాగే బెల్ట్ షాప్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మన ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే కనుక గుడి దగ్గర ఉన్నాయి, కొన్ని అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నాయి, కొన్ని స్కూల్స్ దగ్గర ఉన్నాయి. దానివల్ల చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది. సో వీటన్నిటిని అరికట్టాలని చెప్పి మేము ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇవ్వడం జరిగింది. మరి పాత విధానంలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేసేదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలని మేమైతే రావడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చాపురంలో అయితే మద్యం ఏర్లు పారులుగా అవుతుంది. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నిజంగా ఇంకొక ఇష్యూ కూడా చాలా ఎక్కువ మాకు వేధిస్తుంది. ఏంటి అంటే ఈరోజు 15th ఫైనాన్స్ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా వర్క్స్ చేశాక అవన్నీ అప్లోడ్ చేయడానికి ఎంబుక్లో రికార్డ్ చేయట్లేదు. ఇది మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏది కూడా అప్ చేయొద్దని చెప్పారు. ఈ విషయమై మేము ఎన్నోసార్లు డిపిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్ని చోట్ల జరుగుతుంటే ఇచ్చాపురంలో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది. దీన్ని మేమైతే ఊరుకోము. ఇప్పటికే ఈ మద్యం వల్ల
మన ఇచ్చాపురం జిల్లాలోనే చాలామంది అనారోగ్యం పాలయ్యారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో నిజంగా ఆరోగ్యవంతమైనట్టు ఆంధ్రప్రదేశ్ని ఆయన తీర్చిదిద్దితే ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అనారోగ్యంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ కల్తీ సారా వల్ల సుమారు 421 మంది చనిపోయారు. వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రభుత్వం కూడా తక్షణమే వాళ్ళకి చేయాల్సినవన్నీ కూడా ఇవ్వాలని ఈరోజు మేము డిమాండ్ పెట్టడం జరిగింది. మొత్తానికి రాష్ట్రం మొత్తంలో ఏదైతే కల్తీ సారా ఉందో ఇప్పుడు వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ప్రతి బెల్ట్ షాప్కి అలాగే ఈ ప్రొవిజన్ ఇచ్చిన ప్రతి షాప్కి వెళ్ళి తనిఖీ చేసి మన ఇచ్చాపురం నియోజకవర్గం కాకుండా రాష్ట్రం అంతా కూడా ఎక్కడైతే నకిలీ కల్తీ సారా కానీ మద్యం కానీ అమ్ముతున్నారో వాటిని పూర్తిగా అరికట్టాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన మాజీ స్పీకర్ అయినటువంటి తమ్మినేని సీతారాం గారు వచ్చారు. మరి అలాగే మరి స్టేట్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు వచ్చి అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున వచ్చి మేమందరం కూడా దీనిపైన నిరసన తెలియచేస్తూ తక్షణమే కూటమి ప్రభుత్వం దీన్ని అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం.